హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వర్షం అయితే పడుతుంది. వాడికి 3 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. మాకైతే కొంచెం భారీ వర్షాలు అయితే పడ్డాయి, 2 అతిపెద్ద భారీ వర్షాలు అయితే. మా చెర్లు అయితే మత్తళ్ళు పడ్డాయి. ఇక మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక వర్షం పడ్డది. ఇక మేమైతే ఇక మా సూటు బూటు అంతా రెడీ అయింది. ఇక వర్షంలో అయితే మేము రెయిన్ కోటు వేసుకొని అయితే బర్రెలను మేపాలి ఫ్రెండ్స్. ఇక కట్టేసి మేపాలి ఇప్పటి నుంచి వెళ్ళి. ఇక నిన్న ఇప్పితే గోస కాకపోతే రామరావు పుట్టింది ఫ్రెండ్స్ బర్రెలతో. ఇప్పేటప్పుడు కాస్త వీడియో పెడదాం అనుకుంటే వీలైతలేదు, కానీ వర్షం అయితే బాగా పడ్డది నిన్న. ఆగడ్డి గడ్డి దగ్గరికి మధ్యలోకి ఎత్తే సాయంత్రం పొగ పెడదాం. దోమలు అయినాయి ఫ్రెండ్స్, మా బర్రెల కాడ అయితే దోమలు అయినాయి. దోమ స్టార్ట్ అయింది. ఎండుగడ్డి తింటే అసలు మూతే పెడతారు బర్రెలు. అసలే పచ్చిగడ్డి అంటే ఇష్టంగా తింటాను ఫ్రెండ్స్. ఇక సొప్ప కొయ్యాలి, సొప్ప నాటాలు వేయాలి. పిల్లలు స్కూల్ బంద్ అయింది, ఇవాళ ప్రైవేట్ స్కూల్ బంద్ అయినాయి. రమ్మంటే రాలేదు. ఎంతైనా ఇక పాడి రైతులకు ఇప్పటి నుంచి వెళ్ళి ఇక వర్షాకాలం చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. అనుకుంటారు పాడి రైతు చేసుడు కష్టం ఫ్రెండ్స్. వర్షం పడే కొద్ది బర్రెలు ఇంకా ఆగమాగం చెప్తా ఉంటాయి. గుడ్డిగలు దోమలు ఇలా చాలా ఇబ్బందికరంగా పెడతాయి. ఇక ఇప్పుడు ఈ 3-4 నెలలు నవంబర్ దాకా, అంటే ఇప్పుడు జూలై అయిపోతుంది అనుకోండి. ఇక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 4 నెలలు 120-130 రోజులు ఇక చాలా గడ్డుకాలం ఫ్రెండ్స్ రైతులకు. మేతకు ఇబ్బంది, అటు ఇటు దోమలకు ఇబ్బంది పడుకుంటే పాలు కూడా తక్కువ అవుతాయి. వాటిని మేపుడు కూడా వర్షం పడుతూ ఉంటుంది. వర్షంలో ఇప్పుడు ఆగాయి మేతకు పోయిన కాడ. మా కాళ్ళు చూడండి, నాని కాళ్ళు అయితే చెడుతాయి, కాళ్ళు నాని ఉబ్బుతాయి ఫ్రెండ్స్. ఇక పాడే రైతుల కష్టం ఒక పాడే రైతుకే తెలుసు. పగోని కూడా రావద్దు అనుకుంటాం. ఇటువంటి కష్టం అంత ఘోరంగా ఉంటుంది. టైంకి నిద్ర ఉండదు. అందరూ మంచిగా ఇంటికాడ ఉండి చేద్దరు కప్పుకొని ఉంటారు, ఏమన్నా వేడి వేడి చేసుకొని తినుకుంటూ ఉంటారు. కానీ మాకు అట్లా వీలు పడదు. మేపుతేనే పాలు ఇస్తాయి. ఇది మేపుతేనే పాలు మాకు రోజు గడవాలి కదా ఫ్రెండ్స్. ఇది మేపుతేనే పాలు పిండుకుంటేనే మాకు ఆధారం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్. అటు ఇటు చేస్తే ఇక పాలు మళ్ళీ అదే